ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు సువార్త 6వ అధ్యాయము 28వ వచనము. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో మరి దేవుని వాక్యం అంటుంది అట్టి వారిని మనం దీవించాలి. సహజంగా మనల్ని ఇబ్బంది పెడుతూ, మనల్ని చిరాకు పడుతూ, మనల్ని బాధ పెడుతున్నటువంటి వారి మీద మామూలుగా అందరూ కూడా మరి కోప్పడుతుంటాము, క్షమించలేకపోతుంటాం. కొన్నిసార్లు ఎదుటివారు చేసే పనులకు క్షమించాలి అని అంటే మనకి కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. కానీ దేవుడు ఏమని చెప్తున్నారనంటే, మనము దేవుని ప్రేమను తెలియపరచాలి. కాబట్టి మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడే మన పాపములు కూడా క్షమించబడతాయి. కాబట్టి దేవుడు అంటున్నారు వారిని మనం దీవించాలి, అలాగే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడు మన కొరకు మనం చేస్తుంటాం. మనతో ఎవరైతే బాగుంటారో, సమాధానంగా ఉంటారో వారి కొరకు మాత్రమే మనం ప్రార్థన చేస్తుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో అట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనకు నేర్పించినటువంటి కలువరి ప్రేమ. ఆ ప్రేమను మనము తెలుసుకొని, ఆ కలువరి ప్రేమను మనము రుచి చూచి, అదే ప్రేమ చేత మనం ఎదుటివారిని ప్రేమించే వారిగా ఉండాలి. కాబట్టి మనతో సమాధానంగా ఎవరైతే లేరో, మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో అట్టి వారిని వదిలిపెట్టక, మన సమాధానాన్ని కోల్పోకుండా దేవుని ప్రేమను బట్టి మనం ఏం చేద్దాం, ఈరోజు వారి కొరకు ప్రార్థన చేద్దాం. మన హృదయం కఠినంగా ఉంటే దేవుని పిల్లలంగా మనం పిలవబడలేము. ఇంకా హృదయం కనుక కఠినంగా ఉంది అని అంటే వారిని మనం క్షమించలేము. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మనం పొందుకోవాలి అని అంటే మెత్తని హృదయము కలిగి వారిని మనం క్షమించి వారి అవసరముల కొరకు ప్రార్థన చేసినప్పుడు అది వారికి కాదు, అది మనకి క్షేమం అవుతుంది, మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి హృదయము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.